ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కాలు తర్వాత ఇంకొక కాలు సోఫా మీద పెడతాం. నాన్న పెట్టేసి 2 3 రిలాక్స్ కాలు పెట్టేసి 2 చేతులు పైకి వంగాలి పట్టుకో. మళ్ళీ పైకి లేవు. చేతులు కిందికి, కాలు కిందికి. కాలు కింద పెట్టేసి ఆ కాలు కింద పెట్టేయి. ఇప్పుడు ఈ కాలు పైన పెట్టేసి చేతులు పైకి మళ్ళీ కిందికి వంగాలి. కాలు పెట్టే వంగాలి. హైట్ కనుక ఇది సరిపోకపోతే కనుక హైట్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కాలు పైకి పెట్టేసి వంగడం వల్ల నడుములో కాస్త ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తర్వాత వీళ్ళు ఫ్రీగా వంగి ఏదైనా తీసుకొని లేవగలుగుతారు. కింద పడ్డ వస్తువును తీసి లేవగలుగుతారు. ఇంకొక విషయం ఏంటి అంటే కాళ్ళల్లో మోకాళ్ళ లోపల కదలికలు, గజ్జల భాగం లోపల కదలికలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ ఒక కాలు పైన పెట్టేసి 2 చేతులు సోఫా మీద పెట్టేసేయాలి. కింద మడమని ఎత్తాలి, కింద మడమని ఎత్తాలి. మళ్ళీ కింద పెట్టేసి మడమని కింద పెట్టేసి కాలు చేంజ్ చేయాలి. పైకి లేవు. అది మడమని ఎత్తాలి. మళ్ళీ ఒకసారి దించి మళ్ళీ ఒకసారి మడమని ఎత్తు. ఈ కాలు చేంజ్ ఫస్ట్ అట్లా పెట్టు. 2 కూడా ఎత్తొచ్చు. కాకపోతే కాలు పైన పెట్టేసాయి. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు ఎత్తు. అంటే ఈ మడమ ఎత్తడం వల్ల ఏమవుతుందంటే పిక్క యొక్క కండరాలు గట్టిపడుతుంటాయి. పిక్క యొక్క కండరాలు బాగా గట్టిపడడానికి ఇలాంటి. మళ్ళీ దించేసాయి. మళ్ళీ ఈ కాలు పెట్టేసి. ఈ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి హైట్ తక్కువ ఉన్నది కూడా చూసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు. కమాన్ మడమ ఎత్తాలి. కింద కాలు మడమ. అదే జస్ట్ దించేసి. కిటికీలో ఉన్న గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ భాగాన్ని పట్టుకోవాలి. మోచేతులు స్ట్రైట్. మోచి స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా వెనక. ఒక్క నిమిషం నాన్న ఇలా పట్టుకున్నాం కదా, మోచే ఉంచాలి. మోచే స్ట్రైట్గా పెట్టి ఈ నడుమును వెనక్కి తీసుకెళ్తూ అంటే వెన్నంక స్ట్రైట్గా ఉండాలి. బాగా ఇలా పట్టుకోండి. దాన్ని పట్టుకో. ఇది ఈడ పట్టుకో, పైన పట్టుకో. ఇప్పుడు నడుము వెనక్కి తీసుకెళ్ళి మోచే స్ట్రైట్. కాలు వంగా. మళ్ళీ పైకి మళ్ళీ పైకి. ఒక్క నిమిషం కొద్దిగా ముందుకేసుకో, స్టెప్ ముందుకేసుకో. ఇప్పుడు అది అటు రావాలి. అది ఈ విధంగా చేయడం ఏంటంటే మన బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. వెనక వీపు నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, తర్వాత ఈ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ కాకుండా, తర్వాత ఈ మెడ భాగం దగ్గర హంప్ వస్తుంది. హంప్ అంటే కొద్దిగా ఎత్తుగా వస్తుంది. ఎక్కువగా లేడీస్కి ఎక్కువగా వస్తుంది. అది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల. ఇంకొకటి ఆ హంప్ రాకుండా ఇంకోటి గూని రాకుండా ఉంటుంది. ముసలిగా అయిన తర్వాత ఇలా ఊతుంటారు, వంగి నడవడము ఇలాంటివి రాకుండా అవుతాయి అన్నమాట. కిందకి ముందు పొంగినప్పుడు చేతులు పక్కకు రావాలి. ఇట్లా పట్టుకోవాలి. పిడికిలు పట్టుకొని ఇలా కానీ
ఇప్పుడు పట్టుకో. మళ్ళీ రెండు, మూడు, ఫస్ట్ కిందికి రావాలి, మళ్ళీ పైకి రావాలి. కిందికి వచ్చినప్పుడు అది ఇప్పుడు చేతులు మళ్ళీ కిందికి పైకి లేవగానే కిందికి పక్కన ముందుకు పోయేటప్పుడు అది అది ముందుకు వంగిన తర్వాత చేతులు పట్టుకోవాలి. ఫస్ట్ అది ఈ విధంగా అండి ఈ వీడియో. అంటే జస్ట్ ఇవాళ ఆ పిక్కల కండరాల కోసం కావచ్చు, లేకపోతే నడుము వంగడం కోసం కావచ్చు, తర్వాత ఈ గూని రాకుండా, తర్వాత హంప్ రాకుండా, ఇక్కడ మెడ దగ్గర హంప్ రాకుండా ఇవి చేయించాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.